రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ అలాగే వ్యవసాయ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, మార్కెట్లకు సంబంధించి అలాగే ఏదైనటువంటి సమస్యలు, మిర్చి, అప్పరాలు, కందులు, పెసర ప్రతి ఒక్క పంటల గురించి లైవ్ అప్డేట్స్ అలాగే ఇవ్వడం జరుగుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ని షేర్ చేయండి. ఈ యొక్క వీడియోలో ప్రధానంగా ఈ సంవత్సరం ప్రధానంగా చూసుకున్నట్లయితే పోయిన సంవత్సరం మార్కెట్కి సరుకు రంగంలో 23,000 నుంచి 20,000 పడిపోయింది. అదే మార్కెట్ కొనసాగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 17,000 అట్లా ఉన్న మార్కెట్ ఇప్పుడు 14,000-15,000 నడవడం నడుస్తుంది. రేట్లు మరి ఈ విధంగా నిలబడతాయా? అలాగే మార్కెట్లకి అందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ క్రాప్స్ మొత్తం కూడా కోయడం జరుగుతుంది. అన్ని పొలాలు ఫీల్డ్ తిరిగాను, రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక పంట పరిస్థితి ఎట్లా ఉంది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఎట్లా పరిస్థితి ఉంది, గుజరాత్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆర్డర్లు వస్తాయా రావా, వీటన్నిటి మీద కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. కొంచెం లెంత్ అయినా కానీ క్లియర్ కట్గా మార్కెట్ ధరలు ఎప్పుడు వస్తాయి, రావడానికి గల కారణాలు ఏముంటాయో ప్రతి ఒక్కరు కూడా నేను వివరించడం జరుగుతుంది. కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అర్థమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మన మిర్చి వచ్చేసి దాదాపుగా ఈ యొక్క బంగ్లాదేశ్, బర్మా, అలాగే ఈ యొక్క సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా, ఐరోపా కంట్రీస్కి మన మిర్చి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది. ప్రధానంగా ఎక్కువ మొత్తంలో తేజాలు, సూపర్ 10 వెరైటీస్, 5531, 355 బ్యాడ్గి సెగ్మెంట్లు, నాటు రకాలు, సీడ్ రకాలు, ఇవి ప్రధానంగా ఎక్స్పోర్ట్ క్వాలిటీస్ అని చెప్పుకోవచ్చు. ఇక 341 అలాగే ఈ యొక్క దేశీయ రకాలు ఏదైతే ఉన్నాయో వీటికి ఎక్కువగా చూసుకుంటే కారం పచ్చళ్ళ కంపెనీలకి ఎక్కువగా యూజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఉన్నటువంటి రకాల గురించి మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరం వచ్చేసి ఈ యొక్క తేజ మార్కెట్ ఒకటే కొంచెం గిరాకీగా కొనసాగడం జరుగుతుంది. వరంగల్ మార్కెట్ సెక్రటరీ కార్యదర్శి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. V6 న్యూస్లో కానీ TV9 న్యూస్లో కూడా రావడం జరిగింది. ఒక తేజ రకానికే 2 సంవత్సరాల క్రితమైన ఏదైతే మార్కెట్ ఉందో 13,000, 14 మార్కెట్ అదే 2 సంవత్సరాల తర్వాత ఇదే కొనసాగుతూ జరుగుతుందని ఆయన కూడా తెలపడం జరిగింది. వివిధ రకాల రిపోర్టర్లు, మీడియా మిత్రులు, అలాగే ఎక్స్పోర్ట్ అధికారులు, మార్కెట్లో ఉన్నటువంటి సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని నేను ఇన్ఫర్మేషన్ క్లియర్గా అందించడం జరుగుతుంది. సార్, ఈ విషయం ఎట్లా ఉంది, సో మార్కెట్ ధరలు ఎంత కొనసాగుతాయని ప్రధానంగా చూసుకుంటే తేజ 160 వరకు స్టడీ అవకాశం ఉంది. కొనుగోలు మాత్రం గ్రామాలలో 10,000, 12,000, 13,000 కొనసాగే అవకాశం. మార్కెట్కి ఆరుదర సరుకు తీసుకొని వస్తే కొంచెం గిరాకీగా ఉండే అవకాశం ఉంది. నిమ్ములు కానీ ఇవన్నీ తీసుకొని వస్తే ఇటు అమ్ముడు పోక అటు ఎండక చాలా మంది మళ్ళీ ఇక్కడ ఆరబోసుకొని మార్కెట్లు ఆరబోసుకొని మళ్ళీ అమ్ముకుంటారండి. ఇవన్నీ చేయమాకండి. మార్కెట్ అసలే డల్గా ఉన్నప్పుడు మళ్ళీ డల్ సిచ్యువేషన్ తీసుకొని వస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంది. రైతు సోదరులు గమనించండి. ఏ మార్కెట్కి ఖమ్మం, గుంటూరు, వరంగల్, మైబాద్ ఏ మార్కెట్కి పోయినా కానీ మరి ఈ యొక్క రైతులందరూ కూడా ఆరుదల సర్వీస్ చేసుకోండి. లేకపోతే కళ్ళాల దగ్గర క్యాష్ విత్ క్యారీలాగా అమ్ముకోండి. ఏదో వ్యాపారస్తులు ఎంత రేట్ ఎక్కువ పెడుతున్నాడో అమ్ముదాం అనుకోమాకండి. అని డబ్బులు ఇస్తారా లేదా, డబ్బులు ఇస్తే అమ్మడం అట్లా చూసుకోవాలి రైతులందరూ. ఎందుకంటే మంచిగా ఉండడం, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అర్థం కావాలని చెప్తా. ఈ విధంగా ఉంది. తేజ తాలు వచ్చేసి 5,000 నుంచి 6,000 వరకు అయితే మార్కెట్లో కొనే అవకాశం కనబడడం జరుగుతుంది. ఇక 341 రకం, అలాగే ఈ యొక్క సూపర్ 10, ఈ దేవను డిలక్స్లు, రోమి 26, ఆర్మూర్లు, ఇవన్నీ కూడా 12,000-13,000 వరకు కొనసాగే అవకాశం ఉంది. సీడ్ రకాలు ఏదైనా కానీ 8,000 నుంచి 10,000, 11,000, 12,500 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇక 341 దేశీయ రకాలు ఉండి 13,000, 14,000 వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఇంకా ఏమైనా రకాలు మర్చిపోయినట్టు బ్యాడీ సెగ్మెంట్లో అయితే 13,000 వరకు స్టడీ అయ్యే అవకాశం ఉంది. ఇంకేమైనా రకాలు మర్చిపోతే కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క బంగ్లాదేశ్ ఎందుకు ఎక్స్పోర్ట్ పోవట్లేదంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చైనా అనేది ఈ యొక్క పాకిస్తాన్ని ఎగదోయడం జరిగింది. తర్వాత శ్రీలంకని ఎగదోసింది. తర్వాత బర్మా, నేపాల్, భూటాన్ ఈ కంట్రీస్ అన్నిటి కూడా ఎగదోయడం వల్ల ఇతర కంట్రీస్ మీద ఎఫెక్ట్ పడడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క బంగ్లాదేశ్కి అట్లనే ఆరిపోస్తూ నూరిపోస్తూ ఈ విధంగా మన ఇండియా మీదకి ఈ యొక్క యుద్ధాల రూపంలో చేయడం జరుగుతుంది. దీని ఆధారంగా ఈ యొక్క బంగ్లాదేశ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చాలా తగ్గిపోవడం జరిగింది. ఎక్స్పోర్ట్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా తగ్గిందో ఆ 20,000 మార్కెట్ నుంచి 18,000, 17,000 మార్కెట్కి ధరలు కోతకు గురవకుండా చిన్నగా రావడం జరిగింది. ఇది పరిస్థితి. ప్రధానంగా మనం ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు. లక్షలలో కూడా చాలామంది డబ్బులు పోవడం జరిగింది. చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిర్చికి గిరాకీ
రాకపోవడానికి కారణాలు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎక్స్పోర్ట్ లేదని వ్యాపారస్తులు చెప్తున్నారు. ప్రధానంగా అసలు ఎక్స్పోర్ట్ల మీద ఎందుకు రాలేదని అంటే ఏదైతే వ్యాపారస్తులు పైసలు బాగొట్టుకున్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ సంపాదించుకోవాలి. ఇవన్నీ కూడా ఈక్వేషన్స్ అన్నీ కూడా క్లోజ్ కావాలి. అలాగే ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నీ కూడా అధిగమించి ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడడం జరుగుతుంది. ఇది రైతు సోదరులు అర్థం చేసుకోగలరు, ఇది క్లియర్గా మేము చెప్పలేం. ఇక ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకున్నట్టయితే గవర్నమెంట్లు కూడా వీటి మీద యాక్షన్ తీసుకోవాలని, ఎందుకంటే రైతులందరూ కూడా రకరకాల మందులు కొడుతుంటారు, ఎంతెంతో పెట్టుబడి పెడతారు. విస్తీర్ణం తగ్గింది, నిజానికి విస్తీర్ణం చాలా తగ్గింది. తోటలు కూడా అంత పరిస్థితి బాగలేవు. గత ఏడాది చూసుకున్నట్లయితే వర్షాలు వానలు లేకపోయినా పండించారు, కానీ 7 వానలు వర్షాలు ఉన్నా కానీ వదిలేస్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఈ మందులు కొడితే కాతయో గాయవో ఎందుకులే ఈ పరిస్థితి చూసుకున్నాం. ఎందుకంటే కోత కొళ్ళకు కూడా సరిపోయిన పరిస్థితి, మందు కట్ల ఎన్ని వేసి అవసరం అని వదిలేస్తున్నారు. కూలీలకి వెళ్ళడం జరుగుతుంది. రైతు సోదరులు ఇంతే. అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కూలీలు వస్తున్నారు, కోయడం జరుగుతుంది. అవి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సిచ్యువేషన్ మాట్లాడుకుందాం. మనం ఏదైతే అనుకున్నామో మధ్యప్రదేశ్ మహారాష్ట్ర 20 వేలు వచ్చినట్లయితే గట్టిగా వస్తే మాత్రం మార్కెట్ 10,000కి వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పచ్చిమిర్చి అమ్ముకోవడం మార్కెట్ వెన్నుదన్నుగా మనకు నిలవడం జరిగింది. అదే మార్కెట్ వాళ్ళకి ఇంకా మిరపకాయలు ఎక్కువ వచ్చిన నాగపూర్ బేడియా మార్కెట్ వచ్చినట్లయితే మన మార్కెట్ మట్టానికి పడిపోయే అవకాశం కనపడేది. కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కొంచెం ఆరుదల సరుకు వచ్చే ఏదైతే ఫిబ్రవరి ఎండింగ్ అలాగే మార్చికి కోత 20 వేలు తగ్గితే మార్కెట్ మూమెంట్ అవడానికి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో ఉన్నటువంటి మిర్చి గిరాకీ అయితే వచ్చే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది. అలాగే 20 వేలు తగ్గుతాయని చూసుకుంటే అందరూ కోస్తున్నారు. మ్యాక్సిమం ఈ ఎండింగ్ వరకు అయితే అందరూ కూడా ఫస్ట్ ఖాతా స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి, మార్చి 15, 20 వరకు అయితే భారీ 20 వేలు మార్కెట్లకు వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది. ఇక గుజరాత్ పంట ఈ యొక్క బ్యాడిగి రకాలు ఈ యొక్క ఏదైతే ఉన్నాయో ఈ బ్యాడిగి రకాలకి గుజరాత్ మార్కెట్ ఎక్కువగా దెబ్బతీస్తుందండి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే రోగం ఒకటే బొబ్బర. ఈ నల్లి కానీ ఈ తెగుళ్ళు ఏమి వాళ్ళకు ఉండవు, ఓన్లీ బొబ్బర తెగులు ఉంటుంది. ఈ బొబ్బర తెగులు నివారించుకొని వాళ్ళు ముందుకు వెళ్తారు. ఇక అక్కడ ఉన్నటువంటి 20 వేలు రావడం ఈ బ్యాడిగి రకాలకి చాలా వరకు ధరలో కోతకు గురవడం జరిగింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఒక వాస్తవ విషయం. ఇక ఏమైనా డిస్కస్ చేయాల్సిన ఉన్నట్లయితే అన్నీ కూడా నేను మ్యాక్సిమం మీకు ఈ యొక్క వీడియోలో కవర్ చేయడం జరిగింది. 20 వేలు తగ్గితే మాత్రం మార్చి 20వ తారీఖు ఆఫ్టర్ గిరాకీ అయ్యే ఛాన్స్కి సూచనలు కనబడడం జరుగుతుంది. ఎంత వస్తుంది అని మార్కెట్ చూసుకున్నట్లయితే అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఆధారంగా. ఎందుకంటే వార్షిక సంవత్సరం ఎండింగ్ ఉంటుంది కాబట్టి ఆర్డర్లు వచ్చినట్లయితే ఈ యొక్క అమెరికా ఆర్డర్లు అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క ఆఫ్రికా కంట్రీస్ కూడా ఆర్డర్లు కనబడడం పుష్కలంగా వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా చైనా వాళ్ళు అయితే 13 వేలు 14 వేలకి ఆర్డర్ అడుగుతున్నారని వ్యాపారస్తులు మాకు తెలియడం జరిగింది. ఈ 13 వేలు 14 వేలు ఆర్డర్ వచ్చినప్పటికి కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు తీసుకోకుండా ఏసీలో కుప్పలు నిల్వలు ఉన్నాయంటే మళ్ళీ ఈ సరుకు అమ్మాలంటే చాలా చికాకు ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు 1000-2000 వాళ్ళ ధర పెట్టుకోనో లేకపోతే మార్జిన్ చూసుకోను. ఎందుకంటే టోల్ గేట్ ఛార్జీలు కావచ్చు, రవాణా ఖర్చులు కావచ్చు, ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఉన్నటువంటి పంటను కొనుగోలు చేసి అక్కడికి ఇవ్వడం జరుగుతుంది. చైనాలో తుఫాన్ వచ్చిందండి. తుఫాన్ వచ్చినా 4-5 రాష్ట్రాలు దెబ్బతిన్నా, కొన్ని రాష్ట్రాల్లో కాసినాయి. ఇతర దేశాలలో వాళ్ళ పైసలు పెట్టి పండించడం జరుగుతుంది. ఆర్థికంగా అమెరికా తర్వాత పటిష్టంగా ఉన్నది చైనా అండి. ఈ చైనా అధిగమించడం కోసం అనేక రకాల మన భారతదేశాన్ని ఎదగకుండా తొక్కేయాలని ఈ విధంగా చూస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్గా మన కుటుంబంలో కానీ మన రిలేటివ్స్లో కానీ మన చుట్టుపక్కల ఉన్నా కానీ తొక్కాలని చూస్తారండి. అది విషయం. ఎందుకంటే నేనైనా కావచ్చు, ఇతర ఎవరైనా కావచ్చు, ఒకటి ఎదుగుతున్నారంటే మన ఇండియాలో ఎవరికి కూడా నచ్చదండి. అట్లనే ఈ ఉన్న పరిస్థితుల ప్రకారంగా ప్రపంచంలో ఎవరు చూసినా కానీ ఈ విధంగా ఉన్నారు. ఒకటి ఎదుగుతున్నారంటే ఏదో విధంగా తొక్కేయాలి, పైకి రాకూడదు. ఇంత మార్కెట్ నడిస్తే మళ్ళీ వీళ్ళు బాగుపడతారు. ఇది చేయడం ఇట్లా జరుగుతుంది. రైతులు కూడా లక్షల ఖర్చు, ఎందుకంటే చెప్తుంటే చాలా ఎంత కడుపు రగిలిపోతుంది. ఇంత కష్టపడి ఇంత చేసుకొని వస్తే చివరికి మార్కెట్లో ధరలు లేకపోవడం రైతులు భారీగా నష్టపోతున్నారు. గత 2 సంవత్సరాల నుండి ఎంత మార్కెట్ ఉన్నా కానీ అటు పండితే ఇటు రేటు, ఇటు లేట్ లేకపోతే ఇటు పండుతుంది. ఈ సిచ్యువేషన్లకి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇది చాలా వరకు అయితే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఫీల్డ్లో చూస్తున్నాం, ప్రతి రైతు బాగా వింటున్నాం, ప్రతి ఒక్కళ్ళు కూడా కనుక్కొని మీకు చేరవేయడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఆర్డర్ల పరిస్థితులు కానీ, ఎక్స్పోర్ట్లు కానీ, మిర్చి ధరలు కానీ, అలాగే ఈ యొక్క కాటన్ సంబంధించి
సిచ్యువేషన్ అనే ధరలు కూడా లైవ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ధన్యవాదాలండి, ఉంటానండి, బాయ్.